కూర్చొని కింది నుంచి పై వరకు మంత్రి గారికి వరకు రివ్యూ చేయండి. 2 నెలలు ఎందుకు కాదండి ఇది? సురేష్ గారు, సురేష్ పొద్దార్ గారు, సో ఇది సొల్యూషన్ ఎంవి రెడ్డి గారు చెప్పింది సార్? అంటే సార్ మాకంటే సీనియర్ అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గా పనిచేశారు మేడ్చల్ జిల్లా. జిల్లాలోనే చాలా ఉన్నాయి ఇవి. సార్ జాయిన్ అవుతున్నప్పుడు నేను ఆర్డీఓ రాజనగర్ చేశాను. దీంట్లో యాక్చువల్ ఈ 22A రావడానికి అంటే ఎక్కువ నంబర్లు కావడానికి కారణం LRUP అని చెప్పి దాన్ని రాకముందు ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ పీరియడ్ లో ఇప్పుడు 4 డిపార్ట్మెంట్ వాళ్ళ లిస్టు పంపించారు. ఒకటి ఎండోమెంట్, వర్క్ ల్యాండ్, భూదాను, ఫారెస్ట్ వాళ్ళు. ఎప్పుడు కూడా ఆశ్రానికి మొదలు కొట్టని ఏ పహానీలో కూడా ఇది మా ల్యాండ్ అని భూదాన్ వాళ్ళు ఎంట్రీ చేసుకోలేదు, ఎండోమెంట్ వాళ్ళు ఎంట్రీ చేయలేదు, వర్క్ బోర్డ్ వాళ్ళు కూడా ఎంట్రీ చేయలేదు. ఆల్ ఆఫ్ సడన్ LRUP అప్పుడు ఒక పేరు ఒక ఓఆర్స్ వచ్చింది అనుకోండి ఇనాం ల్యాండ్ లో, అది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి స్ట్రైట్ అవే రాసి పెట్టేశారు. యాక్చువల్ గా వాని పేరు తొలగించేటప్పుడు నేషనల్ ఎక్సైజ్ కింద వానికి అవకాశం ఇచ్చి తొలగించాలి. LRUP టైంలో ఈ 4 దయ్యాలు లేచి కూర్చున్నాయి, అది ఒకటి ఎక్కువే. రెండోది ఈ 22 ఎక్కువ మేడ్చల్ జిల్లాలోనే చేర్చాలంటే ముందు వాళ్ళకి నోటీస్ ఇచ్చి అవకాశం ఇచ్చి చేర్చాలన్న రూల్ అట్లేమన్నా అటువంటిది ఏమీ లేదు. కానీ ఈవెన్ ఒకటి నేను ఈ పీటీ యాక్ట్ 1950లో వచ్చిందండి. అప్పుడు ఏం చేశారంటే ప్రొవిజనల్ లిస్ట్ తయారు చేశారు. వీళ్ళు పీటీ ఈ చట్ట ప్రకారం సెక్షన్ 35, 37 ప్రకారం వీళ్ళు పీటీగా మేము రిజిస్టర్ చేస్తున్నాము, ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉందా అని చెప్పి 1 year వరకు ఛాన్స్ ఇచ్చారండి. అదే పద్ధతిలో ఈ ల్యాండ్స్ మేము ఇంక్లూడ్ చేస్తున్నామని ఒక టెంటేటివ్ ప్రొవిజనల్ లిస్ట్ పబ్లిక్ చేయాల్సిందే, గ్రామ సభలో కూడా చదివి వినిపించుకోవాల్సిందే. అసలు 2007 లోనే ప్రొవిజనల్ తయారు చేశారండి, ఆబ్జెక్షన్ కాల్ఫర్ చేసి. అవన్నీ ఫైనల్ కాకముందే ఐజీ వాళ్ళకి పంపించేశారు. ఆ ఐజీ వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ నిషేధ జాబితాను పెట్టేశారు. ఇప్పటికైనా సార్ గ్రామ సభలో చదివి వినిపించి ఒక టీం ఏర్పాటు చేయాలి. ఏంటంటే మీరు ఈ ప్రజావర్గ పాలన అని చెప్పి మిగతా కాలంలో గ్రామ సభలను కండక్ట్ చేస్తున్నప్పుడు విలేజ్ వైజ్ గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఒక టీం తయారు చేసి ఈ నంబర్లు మీకు ఈ నంబర్లు ఇందులో చేరినాయి, 22A1, A2 ఈ నంబర్లు చేరాయి కాబట్టి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా, రాతపూర్వకమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందా అని వాళ్ళకు అవకాశం ఇచ్చి ఆ కమిటీ అది పరిశీలన చెప్పి డిస్ట్రిక్ట్ లెవెల్లో కన్సర్న్ తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ అడిషనల్ కలెక్టర్ గా రికార్డ్ తెప్పించుకొని సుమోటోగా ఆన్లైన్ లో అప్లై చేయకుండా ఫస్ట్ ఏం చేశారంటే భూబాధ్యతలు ఉంటే డివిజన్ ఫ్రమ్ ప్రొహిబిటెడ్ లిస్ట్ ఒక ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలండి. ఆ ఆన్లైన్ లో అప్లై చేసుకుని తహసీల్దార్ పోద్ది, ఆర్డీఓ పోద్ది, అడిషనల్ కలెక్టర్. అది కాకుండా మాన్యువల్ గా రికార్డ్ తీసుకొని వాళ్ళ రికార్డ్ వెరిఫై చేసి ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వండి, నిజంగానే ఇది ప్రొహిబిటెడ్ పెట్టాల్సిన నంబరే, ఇది పలానా కోర్టు కేసులో ఉంది లేదా పలానా ఎండోమెంట్ ల్యాండ్ అని అసలు అది డిసైడ్ చేశాక ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వండి. అదేంటి అప్పీల్ ప్రొవిజన్ కూడా ఒకటి ఇచ్చేస్తే బాగుంటుంది. రెండోది ఏం సార్ అంటే 23 డిసెంబర్ 2015 హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఆర్డర్ లో క్లియర్ గా చెప్పారండి, మీరు వర్క్ బోర్డ్ ల్యాండ్ అంటున్నారు, ఊరికే నోటి మాట చెప్పొద్దు, ఎండోమెంట్ ల్యాండ్ అంటున్నారు, నోటి మాట చెప్పొద్దు, సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అంటున్నారు, నోటి మాట చెప్పొద్దు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయమన్నారండి. ఇవన్నీ ఏం పెట్టకుండా కేవలం సర్వ నంబర్ మాత్రమే పెట్టారు. మొన్న 2025 లో లక్ష్మణ్ కుమార్ జడ్జి గారు ఒక సిఎస్ గారిని చేస్తారా లేదా అన్నప్పుడు అందరూ ఆదరబాదుగా తయారు చేశారు. నేను ఒక మండల ఆఫీసర్ అడిగాను తహసీల్దార్ గారిని, ఏమైనా అసలు వెరిఫై చేసి పెడుతున్నాక, లేదు సార్ మాకు ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని పెట్టేయండి, మీకేం సంబంధం లేదు, పాత కొత్త అన్ని పెట్టి పడేసేయండి, తర్వాత చూసుకుందామని చెప్పారు. అందువల్లనే ఈ సంఖ్య ఎక్కువ పెరగడానికి కారణం. రెండోసారి ఎవ్వరు కూడా తహసీల్దార్ పంపించిన లిస్టును ఆర్డీఓ వెరిఫై చేయాలా, ఆర్డీఓ పంపించిన లిస్ట్ అడిషనల్ కలెక్టర్ వెరిఫై చేయాలా, అడిషనల్ కలెక్టర్ వెరిఫై పంపించింది కలెక్టర్ గారు వెరిఫై చెప్పా 4 వరుసగా సంతకాలు పెట్టారండి. పెట్టి డైరెక్ట్ గా భూభారతి పోర్టల్లోనే అప్లోడ్ చేసి పడేశారు. మీకు ఒక 2 ఇన్సిడెంట్ చెప్తాను. కర్తాల్ మండల్, రంగారెడ్డి జిల్లా, అది ఇనాం ల్యాండ్, ఓఆర్సీ వచ్చింది, వాళ్ళు పట్టదా పేరు పాస్బుక్ వచ్చేసింది, వాళ్ళు కన్వర్షన్ తీసుకున్నారు. లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీకి అప్పుడు లేఅవుట్ పర్మిషన్ అధికారం ఉన్నప్పుడు ఆ లోకల్ బాడీ ఐఏఎస్ ఆఫీసర్ స్వయంగా రాశారు, ఇది ఓఆర్సీ ఇచ్చారు, ఇది నాన్ కన్వర్షన్ కూడా తీసుకున్నారు అని చెప్పి
క్లియర్ గా చెప్పి లేఅవుట్ పర్మిషన్ ఇచ్చాక మొన్న 22A1E చేశారండి. ఈ అంటే కేవలం ఐడి రైట్స్ కానీ ఈడీ రైట్స్ కానీ లేదా ఏదైనా కోర్టు కేసులో ఉన్నాయి మాత్రం గవర్నమెంట్ నోటిఫికేషన్ దాఖలు చేయాలి. ఈలో నోటిఫై చేశారండి. అది అదే విధంగా ఆరుట్ల సార్, ఆరుట్ల అని మంచాల్లో ఉంది, అది జాగిర్ విలేజ్. జాగిర్ విలేజ్ లో సర్కులర్ 2 of 1949 ప్రకారం ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళని పట్టదారు చేయమన్నారండి. 67, 68 వరకు పట్టాలని కాదు గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పుడున్న కలెక్టర్ రికార్డ్ తెప్పించుకొని దాని క్లాసిఫికేషన్ చేంజ్ చేశారు. సర్కార్ కు పట్టా అని చెప్పి 68 లో సప్లిమెంటరీ సేఫ్ వారు ఇచ్చారు. ఆ సప్లిమెంట్ సేఫ్ వారిని పైసల్ పట్టీలో అమలు చేశారండి. పైసలు అంటే నాజిమ్ జవాబన్ అని ఒక ఆర్డీఓ స్థాయి అధికారి సంతకం పెడితే నెక్స్ట్ ఇయర్ నుంచి పట్టా అయింది. 68 to 2007 వరకు పట్టాలని ఉండిపోయింది. అన్ని మార్పులు చేతులు అన్ని అమ్మకాలు జరిగాయి. 2007 లో ఆల్ ఆఫ్ సడన్ పేపర్ను కాసరాపా అని పట్టుకొని ఇది సర్కార్ ల్యాండ్ అని లావణి పట్టాలు రాశారు. ఆ లావణి పట్టాలు 20 ఎకరాలు కూడా లావణి పట్టాలు రాశారండి. దాని సంతకం ఉంది కలెక్టర్ గారు. 20 ఎకరాలు ఎట్లా ఉంటుంది, 5 ఉంటుంది లేదా 10 ఎకరాలు ఉంటుంది. ఈ విధంగా వెరిఫై చేయకుండా అంటే మన దగ్గర పేపర్ కాసా డెవలప్మెంట్స్ ఏవి చూసుకోకుండా ముఖ్యంగా ఇప్పుడు మా ల్యాండ్ అని చెప్పుకోలేని 4 డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఎల్ఆర్ లో చేయడం వల్లనే ఈ సంఖ్య పెరిగింది. ఇప్పటికైనా కంపెనీలు వచ్చి మాన్యువల్ తీసుకోవాలండి. ఆన్లైన్ కాకుండా మాన్యువల్ తీసుకొని భారతీయ జనతా పార్టీ నేత మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ మల్కాజ్గిరిలోనే మొన్న హరీష్ రావు